everyone. I'm very grateful to those who have granted me this privilege. I want to start a quotation. Do not stop when you are tired. Stop when you are done. మనము ఒక ప్రణాళిక వేసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని మధ్యలో సాగే ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. అందులో మనం విసిగిపోతూ ఉంటాము, టైర్డ్ అయిపోతాము. కొన్నిసార్లు అయితే స్కిప్ చేయాలనిపిస్తుంది. ఎందుకొచ్చింది అనిపిస్తుంది. కానీ అట్లా స్కిప్ చేస్తే మనము మన లక్ష్యాన్ని చేరుకోలేము. ఇంకొకరి లక్ష్యానికి చేరువయ్యే దాంట్లో మనం ఇప్పుడు విన్నాం కదా! ఒక సాధనంలా మారిపోతామని. అలా కాకుండా మన లక్ష్యాన్ని చేరిన తర్వాత ఆ గమ్యాన్ని మనము ఛేదించిన తర్వాతనే మనము ఆ ప్రయాణాన్ని స్టాప్ జేయాలండి. సో, ఈరోజు కొటేషన్ అయితే ఇది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ మ్యామ్. సో, మన స్పీకర్ గారిని ఇంట్రొడ్యూస్ చేయమని తక్షర మ్యామ్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Happy evening to one and all. It's a great opportunity to introduce Madhvi ma'am, Srimati Dr. Madhvi ma'am, physical and mental health practitioner, research scholar in psychology and educational qualifications వచ్చేపటికి MSc in medicine and surgery, Dr. NTR University of Health and Science, MSc in school psychology, Sri Venkateshwara University, post graduation diploma in guidance and counseling, Sri Venkateshwara University, and impact certified trainer, certified clinical psychologist, certified certified weight management coach, and guest faculty for nursing colleges, entrepreneur in Shivam hospitals. And a great thing to introduce madam, and madam is a group mentor also in our previous batch. Thank you ma'am, thank you so much. Over to you. థ్యాంక్ యూ తక్షర గారు. వెరీ థ్యాంక్ యూ అండి. హాయ్ అండి అందరికి. హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న, మీరు ఏం చేస్తారంటే అన్మ్యూట్ చెయ్యకుండా చాట్ లో కాకుండా మీరు ఎలా ఉన్నారో చెప్పండి, ఒకసారి చూద్దాం అందరూ. ఓకే, స్క్రీన్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి స్క్రీన్ ఆన్ చేయండి. మీరు ఏం చెప్తున్నారు మాకు తెలియాలి కదా. సూపర్ అండి. విఘ్నేశ్వర్ గారు, అవినాష్ గారు, శుభాని గారు, హ్యాపీ ఈవినింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ మన టాపిక్ ఏంటో ఎవరికైనా తెలుసా అండి? ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. క్రిటికల్ థింకింగ్. ఓకే, ఇప్పుడు మనం చేసిందే అండి క్రిటికల్ థింకింగ్. మామూలుగా కంఫర్ట్ జోన్ లో మనం ఎలా ఉన్నారని అడిగితే ఏం చెప్పేస్తాం? చాలా బాగున్నాం అండి, సూపర్ అని చెప్తాం, లేదంటే మెసేజ్ చేస్తాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఆలోచించి చెప్పాల్సి వచ్చింది. అంతే క్రిటికల్ థింకింగ్ అంటే. అంతే కదా? అయిపోయిందా మన సెషన్? మరి ఇంకేమన్నా మీరు చెప్పగలిగింది ఉందంటారా ఇందులో? స్క్రీన్ మీకు తెలుస్తుందా అండి ఎవరికైనా? ఎస్ మ్యామ్. Yes, ma'am. Visible. ఓకే, ఇక్కడ 2 ఆరోస్ ఉన్నాయి కదండి, కనిపిస్తుందా మీకు? Yes, ma'am, it is visible. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. ఓకే, ఇందులో 2 ఉన్నాయి కదా, ఏది పెద్దది? ఫస్ట్ ఇది మేడం, పైంది. రెండు సేమ్ సైజ్ ఇదే మేడం. పెద్దదా? 2 సేమ్ సైజా? నెక్స్ట్ రెండు వాళ్ళండి? సేమ్ సైజ్ మ్యామ్. కాకపోతే మార్క్ దగ్గర కొంచెం సైజ్ అవి. మేడం కిందదండి. No madam, అందుకే ఒకటి ఇన్వర్డ్ ఒకటి అవుట్వర్డ్ పెద్దదండి. మేడం. ఓకే, నెక్స్ట్ అండి మిగిలిన వాళ్ళు. రాజీ గారు మీరు చెప్పారండి. ఎస్ మ్యామ్. పైన రెండు సేమ్ ఉంది. పైన వచ్చేసి ఓకే. ఆ మార్క్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి మేడం పైన. ఓకే, కిందది మేడం. నాగేంద్రమణి గారు, అవినాష్ గారు, మీరు సార్? యా సేమ్ సైజ్ రెండు సేమ్ సైజ్. ఓకే, సేమ్ సైజ్ అండి రెండు. యాక్చువల్ గా ఏంటంటే మనకు అలా కనిపిస్తున్నాయి అంతే. సేమ్ సైజ్ మనం చూసే దీంట్లో ఉంటుంది ఏదైనా. సో క్రిటికల్ థింకింగ్ అంటే ఏం లేదండి, మనం ఉన్న సిచ్యువేషన్ ని, కంఫర్ట్ జోన్ నుంచి మనం బయట వచ్చి
ఆ అన్‌కంఫర్ట్ జోన్‌ని మళ్ళీ కంఫర్ట్ జోన్‌గా మనం మార్చుకోవడమే క్రిటికల్ థింకింగ్. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు, దాన్ని అన్‌కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్‌గా మార్చుకోవడమే క్రిటికల్ థింకింగ్. మీరు ఇన్ని రోజులు సెషన్ విన్నారు కదా! ఇప్పుడు మీరు సగం ట్రైనర్ అయిపోయినట్టే గదా! 21, 22 కదండీ మీకు ఆఫ్‌లైన్? క్లాస్ మేడం లేదు 1 and 2. ఓకే. ఫస్ట్ అండ్ సెకండా? ఓకే. ఆల్రెడీ మీరు ట్రైనర్స్ అయిపోయారైతే మేడం ఆన్‌లైన్‌లో. ఆన్లైన్ హ్మ్. ఆన్‌లైన్‌లో. సో, మీరు క్రిటికల్ థింకింగ్ అంటే ఏమనుకుంటున్నారు యాస్ ఎ ట్రైనర్‌గా? అన్మ్యూట్ చేసుకొని లాటర్ చెప్పొచ్చండి. రాజీ గారు. లాటరల్ థింకింగ్. అంటే డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ లో లేటరల్ థింకింగ్. తీసుకునే యెస్. డిఫికల్ట్ సిచ్యుయేషన్ లో తీసుకునే డెసిషన్స్. యెస్. ఓకే. నెక్స్ట్ అశోక్ గారు మీరండి. రమణి గారు. ప్రమాదకరమైన ఆలోచనల నుంచి ఎలా బయటకు రావాలి? ప్రమాదకరమైన ఆలోచనల నుంచి ఎలా బయటికి రావాలి? ఓకే. విఘ్నేష్ గారు మీరండి. ఇంకెవరైనా చెప్తారా? బావిలో కప్పలా కాకుండా ఆల్ సముద్రం చేపలాగా ఆలోచించాలి మేడం. చాపలాగా ఆలోచించాలా? బావిలో కప్పలాగా ఇన్నర్ రౌండ్ లో కాకుండా అవుట్ సర్కిల్ కి వచ్చి ఆలోచించగలగాలి. అదే మన సిట్యుయేషన్ మన సర్కిల్ నుంచి కాకుండా ఎదుటి వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళ సర్కిల్‌లోకెళ్ళి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అక్కడికెళ్ళి మనం ఆలోచించగలిగి స్టెప్ తీసుకోగలిగితే అది ఆ అదే. సిట్యుయేషన్ నుంచి మనం బయటొస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్ ఇలా అంటుంటాం. అంతే గదండీ! Yes, ma'am. అర్థమైందా? Uh, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎవరైనా ఒకరు మేడం చదవండి డెఫినిషన్. మేడం ఒక డౌట్. చెప్పండి. critical రాజీ. thinking is the ability to కనిపిస్తుందా నాన్న? analyze information objectively and make a response. రీజన్డ్ జడ్జిమెంట్. Helps ఒక identity. సిచ్యువేషన్ ని మనం ఆ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసుకొని కరెక్ట్ గా రీజన్ కి తగ్గ జడ్జిమెంట్ మనం ఇవ్వగలగడమే క్రిటికల్ థింకింగ్ అండి. అది యాజ్ ఎ ట్రైనర్ గా మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మనకి ట్రైనర్ గా ఇవాళ మీరు అన్ని నేర్చుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత రేపు స్టేజ్ మీదకెళ్ళి మీరు మాట్లాడబోతున్నారు. మాట్లాడేటప్పుడు ఏం చేయాలా? వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏం కావాలి అన్నది మనం ముందు తెలుసుకోగలిగితే మనం ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకుంటాం. అన్నీ నేర్చుకున్నాం. బాగా ప్రిపేర్ అయ్యాము. ఏం చెప్పాలి కంటెంట్, వాళ్ళెవరు, ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళామనుకోండి. అక్కడ ఏదైనా అంటే ఎంత తెలుసుకున్నప్పటికీ మనకంటే బాగా తెలిసిన వాళ్ళు, మనకంటే ఏజ్ గ్రూపు, మనకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువున్న గ్రూప్ వచ్చారనుకోండి, మనకి తెలియని ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అవునా? అప్పుడు వాళ్ళ క్వెషన్‌కి మనం ఆన్సర్ చెప్పలేకపోతే అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? హ్మ్. చెప్పొచ్చు ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. అప్పుడేం చేయాలి? ఏదైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? లేదు మేడం. ఓకే. నేనొక స్టోరీ చెప్తాను ఆ, ఇప్పుడు. స్టోరీ కాదు. చెప్పండి మేడం. మనకి ఆన్సర్ చెప్పండి రమణి తెలియట్లేదు గారు. అంటే మనము ఇంకా ఇంకా మెచ్యూరిటీ రాలేదు మనకి. ఇంకా ఆ అనుభవాలు కూడా మనం నేర్చుకుంటేనే ఆ ఆన్సర్ చెప్పగలం అనిపిస్తుంది. నిజమే అండి. ఆ విషయాన్ని మనం స్టేజ్ మీద అందరి ముందు అలా ఒప్పుకోలేము, చెప్పలేము. ఒప్పుకోకూడదు కదా! ఒప్పుకోలేము. సో, కానీ ఆ ఏం చేయాలా టైంకి చెప్పొచ్చు. వాళ్ళు హ్మ్. అడిగిన క్వశ్చన్ కి తగ్గట్టుది మనం నేర్చుకున్న దాంట్లోది ఏదో సంథింగ్ హ్మ్. సమ్ స్టోరీ అప్పుడు స్పాంటేనియస్ గా మనకు వచ్చి స్టోరీగా చెప్పేయాలి. హ్మ్. వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా మన ఆన్సర్ మనం ఉండాలి. స్పాంటేనియస్ వాళ్ళు గా సాటిస్ఫై అవ్వకుండా చెప్తే కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆన్సర్ మనం కరెక్ట్ గా చెప్పినట్టు అవ్వదు కదా! బావుండదు కదా! అవ్వదు. అవునా కాదండి? మ్యామ్ సో, అప్పుడు వాళ్ళు ఆన్సర్ సాటిస్ఫై కరెక్ట్ అవ్వాలి. చుట్టూ కానప్పుడు ఉన్న ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటండి? మనం ఆన్సర్ చెప్తాము వాళ్ళకి. వాళ్ళు సాటిస్ఫై అవుతారు. బట్ అది అది కరెక్ట్ వే కాకపోతే మనకి తెలీదనుకోండి. హానెస్టీగా ఈ క్వెషన్‌కి నాకు ఆన్సర్ తెలీదండి. మీ నంబర్ ఇవ్వండి. కనుక్కొని నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని మనం జెన్యూన్‌గా ఒప్పుకోవాలి యాస్ ఎ స్పీకర్.
అప్పుడే మన మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదనుకోండి వీళ్ళకి తెలీదు ఏదంటే అది మాట్లాడుతున్నారని మనకే కదా రెస్పెక్ట్ తగ్గిపోతుంది. మనకొక్కరికే కాదు మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! నేను అదే అంతే అదే మేడం. చెప్దాం మన అనుకున్నా మీద మేడం. ఐ మనకు విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్దాం జెన్యూనిటీగా అనుకున్నాను. ఉంటేనే యాహ్! అందుకే ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలా థింక్ చేయాలి? మనం ఎలా ఆ అన్‌కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలన్నదే క్రిటికల్ థింకింగ్ మనకిక్కడ అవసరమైంది. అర్థమైందా? నేనిక్కడ ఒక లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్‌గా నేను హిప్నోథెరపీ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ పేషెంట్ దగ్గరికెళ్ళాల్సొచ్చింది. ఫస్ట్ పేషెంట్ అంటే మనం ఏమనుకుంటాం, ఇన్ని రోజులు బాగా నేర్చుకున్నాం గదా! అబ్బా! మనకింత నాలెడ్జ్ ఉంది. వెంటనే వాళ్ళ మీద యూజ్ చేసేసేయాలా, బాగా నేర్చేసుకోవాలా, వాళ్ళకి 100% ఎఫెక్ట్స్ పెట్టి బాగా వాళ్ళకి సర్వైవ్ చేయాలని అనుకుంటాం గదా! ఎవరైనా. ఇప్పుడు మీరు యాస్ ఎ ట్రైనర్ నేర్చుకుంటారు, వెళ్తారు గదా! వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆవిడ ఒక 80 ఇయర్స్ ఏజ్డ్ వుమన్. ఆమెకి యాక్చువల్‌గా ఏంటంటే, కోడలతో ఉండకుండా ఆమె గొడవ పడి వచ్చేసారు. నేనెందుకుండాలి? నాకు ఇట్లా పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తుంది గదా! సో, నా ఇది నేను చూసుకోగలను. నేనెవరినైనా మనిషిని పెట్టి చేసుకుంటానని వచ్చేసారు. కానీ ఆమెకున్న సిట్యుయేషన్‌లో ఎవరు ఉండి ఆమెను చూసుకోవట్లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. ఒక్కరిదే ఉండడం వల్ల ఆమెకి నైట్ అంతా కలలు రావడం, భయపడడం అట్లా ఉన్నారు. సో, మన టాస్క్ ఏంటంటే ఇక్కడ మనం ఆమెకి ఆమె ఉన్న సిట్యుయేషన్ ఏంటి అని అర్థమయ్యేలాగా చెప్పాలి. చెప్పి ఒప్పించి ఆమెను వాళ్ళతో ఉండేలాగా చేయాలి. అండ్ ఆమెకు ఆ ఒంటరిగా ఉండి చాలా రోజులుగా అలవాటైపోయి భయపడుతున్నారు గదా! ఆ భయాన్ని పోగొట్టాలి. యాస్ ఎ హిప్నోటిస్ట్. అది మన రోల్ అక్కడ. మనం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆమె ఒక 1 అవర్ మాట్లాడారు నాతో. అంటే ఫస్ట్ వాళ్ళ సిట్యుయేషన్ ఏమన్నది వాళ్ళంతా మనకి చెప్తేనే మనం ఏం చేయాలన్నది మనకొక ఐడియా వస్తుంది. ఒక ఫ్రేమ్‌వర్క్ మనం ఫార్మ్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం కదా! ఏమైందంటే ఈమె 1 అవర్ మాట్లాడిన తర్వాత ఆమెకి నేను మాట్లాడుతున్న దానికి ఇలా చూస్తున్నారు. ఏంటి ఈవిడ ఇలా చూస్తున్నది? ఈమెకు అర్థం కాలేదా? నేనేమన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? తెలుగు మాట్లాడట్లేదా? అని నాకే డౌటొచ్చింది. కాసేపటి తర్వాత వాళ్ళ బాబు చెవిటి మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆమెకి. పెట్టాడు. ఇప్పుడేంటంటే మనము మాట్లాడితేనే కదా ఆమెకి హిప్నోథెరపీ అయినా, ఇంకో థెరపీ అయినా చేయడానికి ఆమెకేం వినిపించట్లేదు. నేనేమో మొబైల్ నిండుకు మ్యూజిక్ తీసుకొని, దాన్ని కట్ చేపించుకొని, మా గురువుగారు ప్రదీప్ సార్ దగ్గర ఆయన్ని హింసించి అన్నీ రెడీ చేసుకొనెళ్ళాను. వెళ్తే ఇప్పుడు ఆ మ్యూజిక్ ఆమెకి వినపడదు. నా మాటలు వినిపించదు. నేనేం జేయాలి? హ్మ్. అలా ఉంటదనమాట మన సిట్యుయేషన్ క్రిటికల్. ఆయన ఇచ్చిన స్పీకర్స్ 2 ఏం చేశానంటే, ఒకటి ఆమె చెవులో పెట్టి, ఒకటి ఫోన్‌కి పెట్టి, ఇంకోటి నా నా మౌత్ దగ్గర పెట్టుకొని చెప్పి, ఒక 15 మినిట్స్‌లో అయిపోవాల్సిన థెరపీ 1 అవర్ పట్టింది నాకు. అట్‌లీస్ట్ 1 అవర్‌కైనా నేను కంప్లీట్ చేయగలిగాను. ఆమెను నిద్రపించాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు రావడానికి 1 అవర్ పట్టింది. సో, అలా మనం ఒకటనుకోనెళ్తే ఒకటి జరుగుతది. ఆడియన్స్ దగ్గర గూడా అంతే. అప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అన్నదే మనకిప్పుడున్న టాపిక్‌లో క్రిటికల్ థింకింగ్ అనమాట. అర్థమైందా అండి? ఇప్పుడు మనమేం చేయాలంటే మనకి ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఏ క్లాస్‌లో ఉన్నారు? లేకపోతే ఏ జోన్‌లో ఏ ఏజ్ వాళ్ళు, ఏ జోన్ వాళ్ళనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ మనం చెప్పాలి? ఆ టైమింగ్ ఏంటి? ఎగ్జామ్స్ టైమా? లేకపోతే ఏమన్నా రెగ్యులర్ టైమా? లేకపోతే వాళ్ళు గోల్ సెట్టింగా? ఏంటి? ఏం చెప్పాలనేది మనకు తెలియాలి. తెలుసుకుంటే దాన్ని బట్టి మనం కరెక్ట్‌గా చెప్తాం. అవునా? క్రిటికల్ థింకింగ్‌లో మనం అది తెలిస్తేనే తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకి టాపిక్ తెలిస్తేనే దానికి డిజైన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఏ ఏమేమి స్ట్రాటజీ వాళ్ళకి వాడి ఏమేమి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అవునా? దాంట్లో మనకేమేముండాలి? ఫస్ట్ మనము ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే, ఆ టాపిక్ గురించి ఫుల్‌గా మనం నేర్చుకొనుండాలి. వితౌట్ నాలెడ్జ్ మనం ఎలా చెప్తాం? వెళ్లి చెప్పలేం కదా ఎవరికైనా. అర్థమవుతుందా అండి మీకు? విఘ్నేష్ గారు? అవినాష్ గారు? యాహ్! షూర్. ఎస్ మేడం. మనకే టాపిక్ గురించి ఒక నాలెడ్జ్ లేనప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఎలా చెప్తాము? చెప్పలేము. అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లమ్ కదా! సో, మనము తెలుసుకోవడానికి ఫస్ట్ రెడీగా ఉండాలి. ఏ విషయాన్నైనా. అంటే మేము పర్టిక్యులర్‌గా ఈ క్లాస్ వాళ్ళకే చెప్తాము. లేకపోతే పెద్దవాళ్ళకే చెప్తాము. లేకపోతే పొలిటీషియన్స్‌కే చెప్తాము అన్నట్టు కాదనమాట. ప్రతి ఒక్కరికి మనం చెప్పగలగాలి. అండ్ ఏ టాపిక్ అయినా మనం చేయగలగాలి. అలా ఉన్నప్పుడే మనం అందరిని కవర్ చేయగలము. ఓపెన్ మైండెడ్‌నెస్ ఉంటేనే ఇవన్నీ మనం నేర్చుకొని చెప్పగలం. అవునా? అండ్ దీంట్లో కూడా లాజికల్ రీజనింగ్ అనేది ఉండాలి. సిట్యుయేషన్ బట్టి మనం లాజికల్‌గా ఆలోచించి వాళ్ళ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పగలగాలి. అర్థమైందా? దాంట్లో ఇప్పుడు
మన షూస్ తడిచిపోయాయి అనుకోండి. ఎందువల్ల తడిచుంటుంది? బయట వర్షం పడుతుంది. అప్పుడు షూస్ తడిచిపోయాయి అంటే అన్నిటితో పాటు ఇది కూడా తడిచిపోయింది. అది పలానందుకు ఇట్లా అయ్యింది అన్న రీజన్ మనకి తెలిస్తే, మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోగలం. లేదంటే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం కదా! ఆ లాజిక్, ఆ సిట్యుయేషన్ అనేది మనకి తెలిసుండాలి. అప్పుడే మనం క్లియర్ కట్‌గా ఆడియన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. ఏ సిట్యుయేషన్‌లో అయినా, ఏ విషయంలో అయినా. అలాగే అనలిటికల్ థింకింగ్. ఒక పెద్ద సిట్యుయేషన్, పెద్ద ప్రాబ్లమ్ మనకొచ్చినప్పుడు దాన్ని మనం పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని తర్వాత మనం దాన్ని ప్రీ ప్లాన్డ్‌గా చెప్పగలిగితే వాళ్ళని పార్ట్స్‌గా వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. సో దట్ మనం కూడా ఏం చెప్తున్నాము, ఎంతవరకు చెప్పాము, నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. అలా చేయొచ్చు. అప్పుడు ఇన్ని మనం ఫాలో అయినప్పుడు లాస్ట్‌లో మనకున్న ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అవునా? ఇందులో మనం ఏ టాపిక్ అయితే తీసుకుంటున్నామో దాని మీద మనకి కరెక్ట్‌గా క్లారిటీ ఉండాలి. పలానా టాపిక్ మనం తీసుకుంటున్నాం గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అయితే ఇదే టాపిక్ మనం తీసుకుంటున్నాం. గోల్ సెట్టింగ్ ఎవరికి చెప్తాము? 7థ్-10థ్ క్లాస్ అట్లా ఆ రేంజ్ వాళ్ళకి చెప్తాము. అందులో అక్యురసీ ఏమేమి కంటెంట్ ఉండాలి, ఏమేమి కంటెంట్ ఉండకూడదు అనేది మనం చూసుకోవాలి. రిలవెన్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం గోల్ సెట్టింగ్‌లోకెళ్ళి పొలిటీషియన్స్ గురించి చెప్తే అది వర్కౌట్ కాదు కదా! 7థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ ఉన్న పిల్లలకి ఏం చెప్పాలో ఆ రిలవెన్సే చెప్పాలి. ఆ లాజిక్కే చెప్పాలి. ఎంత డెప్త్ చెప్పాలన్నది కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఆ ఏజ్ వాళ్ళకి మనం ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి చెప్పినంత డెప్త్ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి జోవియల్‌గా నవ్వుతూనే చెప్పాలి మనం. ఇంకెలా చెప్పినా వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండదనమాట. చెప్పడానికి కూడా కుదరదు. అండ్ నెక్స్ట్ ఫెయిర్‌నెస్. మనం చెప్తున్న దాంట్లో కూడా అంటే మనకు కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఇది రియలా? కాదా? అన్నది మనకే క్లారిటీ ఉండదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏదైతే కరెక్ట్‌గా తెలుస్తుందో అదే చెప్పాలి. మనకు కరెక్ట్‌గా తెలియని విషయాలు మనం అస్సలక్కడ ప్రస్తావించకూడదు. అప్పుడేమవుతుందంటే చాలా ఇబ్బందవుతుంది. ఎందుకంటే మనకి తెలియని విషయాలు మనం మాట్లాడినప్పుడు ఆడియన్స్ నుంచి కావచ్చు, అక్కడున్న పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఒస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఓకే. అర్థమవుతోందా అండి మీకు? ఎస్ మేడం. అర్థమవుతుంది మేడం. మేడం కొంచెం స్లో చేయరా? కొద్దిగా. స్లోగానా అండి? ఓకే. అలాగే. కొంచెం మేడం. కొద్దిగా. ఓకే. ఇప్పుడు మనం అనుకున్నాం గదండీ! క్లారిటీ, అక్యురసీ, రిలవెన్స్, లాజిక్, డెప్త్ అండ్ ఫెయిర్‌నెస్. ఈ 6 అనుకున్నాం కదా! ఇవి మీరు నేను చెప్పాను గదా! గోల్ సెట్టింగ్‌లో ఎలా యూజ్ చేయాలి అన్నది మీరు ఎలా యూజ్ చేస్తారు? మీరనుకున్న ఏ ఏ మెంబర్స్ దగ్గరికైతే మీరు వెళ్తారో అప్పుడు మీరు ఎలా యూజ్ చేస్తారు అక్కడ? ఒక ఇంటర్ పిల్లలకి మీరు చెప్పడానికి వెళ్లారు సెషను. అప్పుడు మీరు ఎలాంటి టాపిక్ తీసుకుంటారు? దాన్ని ఎలా మీరు చెప్పడానికి తీసుకుంటారు? మీకు అర్థమవుతుందా నేను అడుగుతున్న అంటే క్వెషన్? వాళ్ళకి రిలేటెడ్‌గా ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మేడం. అప్పుడు ఎడ్యుకేషన్ ఏది గురించి గాని, చెప్పగలం మనము? ఇంటర్ క్లాస్ పిల్లలైతే ఇంటర్ ఏది అయితే చెప్పగలము? వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి ఎక్స్‌పీరియన్స్‌తోని గాని, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా అని గాని వాళ్ళు లైక్ ఫ్యూచర్‌లో గైడెన్స్ చెప్పొచ్చా ఏమేం వాళ్ళకి? పాత్స్ ఉన్నాయో, ఎట్లా లైఫ్‌లో ముందుకెళ్ళాలి అనేది హ్మ్. కెరియర్ గైడెన్స్ చెప్పొచ్చు, ఆ! టైమ్ మేనేజ్‌మెంట్ చెప్పొచ్చు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చెప్పొచ్చు. ఓకేనా? అందులో క్లారిటీ, అక్యురసీ, రిలవెన్స్, లాజిక్, డెప్త్ అండ్ ఫెయిర్‌నెస్ ఇవి చూడొచ్చా? వాళ్ళకి ఈజీగా మేడం. గుర్తుపెట్టుకునేవి కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చు మేడం. చెప్పొచ్చు. ఇవి చూసుకొని మనం చెప్పాలి. లేదంటే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా! మనము టాపిక్ దాటి మాట్లాడకూడదంటే ఇవి చూసుకొని మాట్లాడాలి. టాపిక్ దాటి మాట్లాడితే ఏమవుతుందంటే మనం ఏదైతే చెప్తున్నామో అది కంటెంట్ మొత్తం పోతుంది. ఇంక వేరే విషయాలన్నీ గుర్తుంటాయి. దానివల్ల మనకి యూజ్ లేదు కదా! ఇంకొకటి మనం క్రిటికల్ థింకింగ్ అనేది ఎట్లా న్ ప్రాక్టీస్ చేయాలి? ఎట్లా నేర్చుకోవాలి? అసలు ఆ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? అనేది మనకెలా తెలుస్తుంది? అనేది ప్రాక్టీస్ చేయడం. సోక్రాటిక్ క్వెషనింగ్ అనేసి ఉంటుంది. అంటే మనము చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు నమ్ముతామనమాట. అవి నిజమా? కాదా? అనేది ఎలా తెలుసుకుంటాం మనము? ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి. ఆల్రెడీ మెంటర్స్‌గా ఉన్న వాళ్ళు చెప్పకండి. మీ అందరికి ఆన్సర్ తెలిసుంటుందండి. కాబట్టి చెప్పొద్దు. అంటే వాళ్ళని ఎవరైనా చూసి డెత్ చెప్తాం మేడం. అయ్యారనుకోండి. ఏవండి? వాళ్ళని చూసి చెప్తాం. వాళ్ళని చూసి చెప్తారు. ఆహా! కాదండి. నేనింకా క్వెషన్ అడగలేదు. ఎవరైనా డెత్ అయ్యారనుకోండి, మనము స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు అంటాం కదా! అసలదెందుకు పెట్టారు?
బ్యాక్టీరియా ఇవన్నీ పాస్ అవ్వకుండా మనం బాత్ చేసేస్తే క్లీన్ అయిపోద్దని ఆ ఉద్దేశంతో పెట్టారు యాజ్ పర్ ద సైన్స్. అప్పట్లో అలా పెట్టారు కదండి. యాజ్ పర్ ద సైన్స్ అప్పట్లో అలా పెట్టారు. కానీ ఇప్పుడు మనం డెత్ కి వెళ్తే బాడీని టచ్ చేస్తున్నామా? లేదు. చేయట్లేదు. చెయ్యట్లేదు. ఒక పోనీ బాక్స్ లో ఏడుస్తున్నావా? పెట్టేసుకొని అక్కడ ఎవరినైనా పెట్టడానికి కూడా టచ్ అవసరం ఉండదు. చేస్తున్నామా? ఏమండి? లేదు మ్యామ్, చేయట్లేదు హలో. మ్యామ్. లేదు. ఓకే. చెయ్యట్లేదు. మనం ఎవరిని టచ్ చేయట్లేదు. అక్కడ కనీసం వచ్చిన మెంబర్స్ తో కూడా ఏడ్చడం లేదు, ఏం లేదండి. ఈ మధ్య కాలం డెత్ దగ్గర అయితే మాత్రం ఎవరు ఏడ్చడం ఏం లే, కామ్గా వెళ్తున్నారు, టీ కాఫీ టిఫిన్ కూడా చేసి హ్యాపీగా వస్తున్నారు. సో అప్పుడున్న సిచ్యువేషన్ లో కలరా మసూచి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అలా పెట్టారు. అవి అందరూ టచ్ చేసి ఏడ్చి శవాన్ని తాకడం వల్ల ఇంటికి వస్తే మళ్ళీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తుందో అన్న దీనికి అప్పట్లో అలా పెట్టారు. సో దట్ మనం స్నానం చేసి, అప్పట్లో బాత్రూమ్స్ అన్ని బయట ఉన్నాయి, స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. అది అప్పట్లో వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పట్లో అది రిలయబుల్ మనకి? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకు లేదు. వర్కౌట్ అవుతుందా? లేదు లేదు. మేడం. దానివల్ల యూస్ లేదు కదండి. అదే మనకి తెలియని విషయాన్ని కరెక్ట్ గా తెలుసుకోవడమే సోక్రటిక్ క్వశ్చనింగ్ అనేది, క్రిటికల్ థింకింగ్. దాంట్లో ఇదొక పార్ట్ అన్నమాట. మనం సోక్రటిక్ క్వశ్చనింగ్, మనం చేస్తున్న పని కరెక్టా కాదా అని మనకి మనమే క్వశ్చనింగ్ చేసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ ని ఆడియన్స్ కి తీసుకెళ్ళగలం. అవునా కాదా? ఇజ్ ఇట్ రైట్ ఎస్ మ్యామ్. అశోక్ గారు? ఎస్. అర్థమవుతుందా అండి? ఎస్. అర్థమవుతుంది. ఎస్ మేడం. మణికంఠ గారు ఎస్ మేడం. అర్థమవుతుందండి? ఏమైనా ఆ. డౌట్స్ ఉంటే చెప్పండి. అవినాష్ గారు. ఎస్ మ్యామ్, అర్థమవుతుంది మ్యామ్. యా, క్లియర్ గానే ఉంది అలాగే మేడం, ఇంకో అర్థమవుతుంది. క్వశ్చన్. ఓకే, సూపర్ సూపర్. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మనము ఎక్కడైనా టెంపుల్ కు వెళ్తాం అనుకోండి, అక్కడ మనకి వాటర్ ఉంటాయి కదా, పుష్కరిణి లాగా బయట. కోనేరు తెలుసా? ఎస్ మేడం. కోనేరులో అందరూ 1 రూపీ కాయిన్స్ వేస్తుంటారు, చూసారా? ఎస్. ఎస్. 1 రూపీ, 5 రూపీస్ కాయిన్స్. ఎందుకండి? దేవుడికి వెళ్తుందనా అమౌంట్? మనకి పుణ్యం కాదు వచ్చేస్తుంది మేడం, అంతా. ఆ వాటర్ ప్యూరిఫై అవ్వడానికి ఇంతకు ముందు రాగి కానీలు అన్నమాట. అవి వేస్తే అది ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో వేసేవాళ్ళు. అవును, అప్పట్లో రాజుల కాలంలో అలా పెట్టారు, వాటర్ ప్యూరిఫికేషన్ కోసం అని, రాగి నాణాలు వేయడానికి. అవునా? కానీ ఇప్పుడు మనం వేస్తున్న కాయిన్స్ యూస్ఫుల్లా? ఏం లేదు మేడం. అస్సలు లేదు. లేదు. మరి అది పిచ్చి పనే కదా మనం చేస్తున్నది. అసలు ఆన్సరే లేకుండా మనం ఏదో వాళ్ళు చెప్పారు మనం ఫాలో అవుతున్నాం, అలానే చేస్తున్నాం. కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మనం ఆలోచించట్లేదు. అసలు ఆ వైపు అడుగు వేయట్లేదు. ఇంత చదువుకున్నాం, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత నాలెడ్జ్ వచ్చినా కూడా మళ్ళీ మనం పాత పద్ధతులనే ఫాలో అవుతున్నాం. పాత పద్ధతులు మనం ఫాలో అవ్వాలి కొన్ని విషయాల్లో మాత్రమే. అది కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత. వితౌట్ నాలెడ్జ్ మనం కాయిన్స్ అట్లా వేయగానే ఫాలో అవ్వడం పుణ్యం అనేది కరెక్ట్ వస్తుంది కాదు కదా. అని, కాయిన్స్ వేయగానే పుణ్యం వస్తుంది అనేది మాత్రం బయట జనాల్లో నానుడి. ఆహా, అంతేగాని మనకి రీజన్ బిహైండ్ ఏంటంటే దట్ ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకుంటారు ప్రజలు అన్నది మొదట్లో మన పెద్దవాళ్ళు చెప్పారండి. దానివల్ల అలా చెప్పారు వాళ్ళు. కానీ రీజన్ ఏంటని మనం తెలుసుకోకుండా చేస్తున్నాం కదా. అది ఒకటి రీజన్ అన్నమాట. అది సోక్రాటిక్ క్వశ్చనింగ్ అంటే. మనము ఏదైనా సిచ్యువేషన్ ని అసలు ఇది కరెక్టా కాదా అని ఆలోచించిన తర్వాత మాత్రమే దాన్ని ప్రొసీడ్ అవ్వాలి. ఆలోచించిన తర్వాతే చేయాలి. ఇంకొకటండి, ఇప్పుడు అందరూ ఒక్కసారి చూడండి, నా హ్యాండ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇలా పెట్టుకోండి. ఎస్ మేడం. రాజు గారు, పెట్టుకున్నారా? పెట్టుకున్నారా ఎస్. అందరూ? ఎస్. ఇప్పుడు ఈ 2 చేతులు మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 వేళ్ళకి నేను ఒక థ్రెడ్ తో కట్టేస్తున్నాను. మీకు కనిపించని ఇన్విజిబుల్ థ్రెడ్ తో కట్టేస్తున్నాను. రౌండ్ గా తిప్పేస్తున్నా, బాగా గట్టిగా కనిపిస్తున్నా. మీరు ఇప్పుడు ఈ 2 వేళ్ళని ఇట్లా తీయండి. తీయండి. ఇన్విజిబుల్ థ్రెడ్ తో తీస్తున్నా. మీరు అది ఫీల్ అవుతున్నారా? ఆ థ్రెడ్ ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా అసలు లైట్ గా? ఉంది మేడం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేదు మేడం, అనిపించట్లేదు. అనిపించట్లేదా? మీరు ఫీల్ అవ్వలేదండి. నేను థ్రెడ్ తో కట్టేసాను ఇన్విజిబుల్, మీకు కనిపించలేదు అంతే. మీ 2 ఫింగర్స్ ని నేను థ్రెడ్ తో బాగా టై చేశాను. ఫీల్ అయితే జరగట్లేదు మేడం ఫింగర్స్. మీరు ఇట్లా అంటే బయట వస్తున్నాయా ఫింగర్స్? మరి టైట్ గా అనిపించట్లేదా థ్రెడ్డింగ్? థ్రెడ్డింగ్ టైట్ గానే ఉంది మేడం. మీరు ఫీల్ అయితే అనిపిస్తుందండి. యా, ఫీల్ అవును అవ్వాలి. అనిపిస్తుంది మైండ్ మ్యాపింగ్.
మనము ఎక్కడైతే సెషన్ చెప్తున్నామో, ఏది విజువలైజేషన్. చెప్పాలనుకుంటున్నామో అది ముందు మనం విజువలైజ్ చేసుకోవాలి. మనం మైండ్ మ్యాపింగ్ అనేది చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఈజీగా మనం చెప్పగలం. క్రిటికల్ థింకింగ్‌లో ఇది కూడా మనకొక యూజ్‌ఫుల్ టిప్ అన్నమాట. ఓకేనా? ఈ ప్రాక్టీస్‌లో సెకండ్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. స్వాట్ అనాలిసిస్. ఇది యాక్చువల్‌గా మీకు ఉంటుంది మీ టాపిక్‌లో. కానీ మళ్ళీ ఇందులో కూడా వస్తుందన్నమాట. దీంట్లో స్ట్రెంగ్త్స్ స్వాట్ అనాలిసిస్ అంటే యాజ్ ఎ ట్రైనర్ గా మీకు ఎలాంటి స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ థ్రెట్స్ ఉంటాయి అనేది ఉంటుంది. అర్థమవుతుందండి? ఎస్ మేడం. ఓకే. స్ట్రెంగ్త్స్ మీరు యాజ్ ఎ ట్రైనర్ గా మీరు ఏ టాపిక్ కి చెప్పగలరు? ఒకవేళ మీరు మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మీరు ఏ టాపిక్ అయితే బాగా చెప్పగలరు? ట్రిగ్నోమెట్రీ. కాదండి, ట్రైనర్ గా మీరు ఏది చెప్పగలరు మాకు అని Maths మేము చెప్పగలరు అడుగుతున్నాం. మేడం. ట్రిగ్నామెట్రీ మేడం మేడం. అంటే మీరు మ్యాథ్స్ ట్రిగ్నామెట్రీ లో అడిగారు, మ్యాథ్స్ లో చెప్పాము. మ్యాథ్స్ లో కూడా ఓకే సార్, అయినా పర్లేదు. ట్రైనర్ గా కూడా ఓకే, మ్యాథ్స్ లో అయినా పర్లేదు. నేను ఓకే. ఏమంటానంటే మీకు ఏం స్ట్రెంగ్త్ ఉంది యాజ్ ఏ ట్రైనర్ గా, మీరు ఏ టాపిక్ ఏ జోన్ వాళ్ళకి బాగా చెప్పగలరు అనేది మీ స్ట్రెంగ్త్. అవునా కాదా? యా ఓకే. మ్యాథ్స్ టీచర్ గా అయి ఉండొచ్చు, కానీ ట్రైనర్ గా కూడా అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో కూడా మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి అది నేను అడుగుతున్నది. అశోక్ గారు మీరు టేబుల్స్ మ్యామ్. ఏంటండి? టేబుల్స్ చెప్పాలి. టేబుల్స్ చెప్తారా? 12 3s ఆర్ ఎంత అండి? నాకు కూడా తెలీదు. మ్యామ్. అంటే కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేపిస్తారు మేడం. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. మీరు ప్రాక్టీస్ చేపిస్తారు, మీరు చెప్తారండి. ప్రాక్టీస్ చేస్తాం మ్యామ్. ప్రాక్టీస్ చేయిస్తారు. ఓకే ఓకే. అలా మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్టికులర్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెంగ్త్ ఏదో ముందు మనం తెలుసుకోగలిగితే ఆ టాపిక్ లో ఆ పర్టికులర్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ లో మనం హైలైట్ గా చెప్పగలం. సో వాళ్ళకి మనం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుందన్నమాట. సో మనకి ఏం వీక్నెస్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారే మ్యాథ్స్ వస్తుంది బాగా, సో మేము మ్యాథ్స్ బాగా చెప్పగలమని. నేనైతే మ్యాథ్స్ బాగా చెప్పలేను. అదేమవుతుంది, నాకు వీక్నెస్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే మ్యాథ్స్ చెప్పగలుగుతున్నారో వాళ్ళు సైన్స్ చెప్పలేకపోవచ్చు, లేదా సోషల్ చెప్పలేకపోవచ్చు. వాళ్ళకి అదేమవుతుంది, స్ట్రెంగ్త్ అవ్వదు అది. ఏమవుతుందండి? అది వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. అవును, వీక్నెస్. నెగెటివ్ అనేది మనం వీక్నెస్ ఇక్కడ అవుతుంది. వాడకూడదండి. యాజ్ ఎ యా ట్రైనర్ గా మనం నెగెటివ్ అనే వర్డ్ వాడొద్దు. ఓకే ఓకే. వీక్నెస్ అవుతుంది. అవునా? వీక్నెస్. వీక్నెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఆపర్చునిటీస్. మీరు యాజ్ ఎ ట్రైనర్ గా ఈ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పాల్సి వచ్చింది 10th క్లాస్ పిల్లలకో లేదా 7th 8th పిల్లలకో. మీరు వెంటనే ఏం చేయాలి? చెప్తారా, మళ్ళీ టైం పడుతుంది అని చెప్తారా? చెప్తాం మేడం. అది చెప్పారు. చెప్తారు. ఆపర్చునిటీ వచ్చినట్టేనా? ఎస్. ఎస్ మేడం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది కూడా మనం ఆలోచించాలి. మనకి సేమ్ డేనే మన ఆఫీస్ లో మీటింగ్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? లీవ్ పెడతాం మేడం. లీవ్ పెడతారా? క్రిటికల్ థింకింగ్ బాగా ఆలోచిస్తున్నారు మీరు. రెండు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్, అది ఏది బెస్ట్ అంటే అవుట్కమ్ మనకి ఏది బెస్ట్ ఇస్తుంది, నెక్స్ట్ ఇది చేయడం వల్ల బెస్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది. మనం ట్రైనర్ గా చేసాం కాబట్టి మనం సాటిస్ఫై అవుతాం. మనం కూడా ఒక గ్రోత్ అనేది, పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆఫీస్ లో మీటింగ్ రెగ్యులర్ మీటింగే కదా, సో లీవ్ పెడతాం. ఓకేనా? అర్థమైందా అండి? అవుతుందా Yes. రాజీ గారు? మేడం. అశోక్ గారు మీరు? మణికంఠ ఎస్ గారు? ఎస్ మేడం. ఓకే. అండ్ థ్రెడ్స్. మనము ట్రైనర్ గా చేసేటప్పుడు ఏదైనా థ్రెడ్స్ ఉంటాయా అండి? యాజ్ పర్ యువర్ ఐడియా ఎస్ ఎస్ ఉండొచ్చు. ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఈవెన్ అక్కడ మైక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ పవర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అలాంటి చిన్న చిన్న అవును, థ్రెడ్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. సో నేను ఇప్పుడు పీపీటీ అంతా రెడీ చేసుకున్నాను, కానీ పీపీటీ అందులో షేర్ చేయడం కుదరలేదనుకోండి, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల. అప్పుడు నేను ఏం చేయాలి? మనం ఒక కార్డ్ ఈవెన్ ఒక ప్రిపేర్ చేసుకొని వెళ్తే ముందు అది కూడా మనకి ఉపయోగపడుతుంది. మ్మ్.
ముందు ఏదైతే కంటెంట్ పీపీటీ మనం ప్రిపేర్ చేస్తున్నామో అది మన మైండ్‌లో ఉండాల. ఎందుకంటే ఓకే. ఏ సిట్యుయేషన్‌లో మనకి టెక్నికల్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏదైనా మనం చేయలేము అని అనుకున్నప్పుడు ఏం చేయాలా? నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మనకుండాలి. నెక్స్ట్ మనం ఏదో ఒక ప్లాన్‌లో ఉండాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి మన దగ్గర ఉండాలి. ఇంకా వీలైతే ప్లాన్ సి కూడా ఉండాలి. అప్పుడేమవుతుంది? మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువుంటుంది. కాబట్టి వెంటనే మనం క్రిటికల్ థింకింగ్ ఉన్న సిట్యుయేషన్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్‌కొస్తాం. అవునా కాదా? ఎస్ అర్థమవుతుందా అండి? యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. అర్థమవుతుంది మేడం. నెక్స్ట్ ఏంటండి? అర్థమవుతోందా? యెస్ ఎస్ మ్యామ్. మ్యామ్, అర్థమవుతుంది. అండర్స్టూడ్ మ్యామ్. కంటిన్యూ మ్యామ్. ఓకే. అర్థమవుతుంది మేడం. ఇప్పుడు మనకి అర్థమవుతోందా? ఓకే. అదే అండి. మనకి స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి, వీక్‌నెస్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అండ్ థ్రెట్స్ ఏమున్నాయన్నది యాస్ ఎ ట్రైనర్‌గా మనం ఫస్ట్ లిస్ట్ ఔట్ చేసుకొని, ఒక టాపిక్‌కి మనం వెళ్తున్నామంటే అవన్నీ చూసుకొని, ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఇందులో మనకి ఒక్కొక్కసారి మనం చెయ్యలేనేటివి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. అప్పుడు మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి? ఏంటి? ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం ఎలా ఆన్సర్ చేయాలి? ఇప్పుడు నేను వెళ్ళాను. అక్కడ అసలు నేను మాట్లాడడానికే లేని సిట్యుయేషన్ అయిపోయింది. ఏం చేయాలి? అనేది మనం అప్పటికప్పుడుగా ఆన్సర్ అనేది తీసుకోగలగాలి. అలా మనం క్రిటికల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోగలిగితే మనము ఈజీగా ఆన్ స్టేజ్ మీద గూడా ఆన్సర్ చెప్పగలం. ఒకసారి ఏమైందంటే ఇట్లా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన ఆడియన్స్ రివర్స్ క్వెషన్ అడిగారు. సో, వెంటనే ఏం చెప్పాలి మనము? ఎందుకంటే మనం ఆన్సర్ చెప్తున్నది మనల్ని అడిగిన రివర్స్ క్వెషన్ ఒక్క పర్సన్‌కే కాదండి. మనల్ని చూస్తూ ముందున్న వాళ్ళందరికీ చెప్పాలి. అవునా? సో, మనం చెప్పబోయే ఆన్సర్ అనేది అందరిని కన్విన్స్ చేయగలిగేటట్టు ఉండాలి. ఒకవేళ మనకు ఆన్సర్ లేదు, తెలియదు అస్సలు ఏమాత్రం మనకి రిలవెంట్ కాని సబ్జెక్ట్ నుంచి వాళ్ళు అడిగారనుకోండి, అప్పుడు మనం ఇందాక అనుకున్నాం గదా! సింపుల్‌గా నాకిది తెలియదండి. నేను తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి నంబర్ తీసుకొని మనము ఒబీడియంట్‌గా చెప్పాలి ఆన్సర్ కూడా. అప్పుడు అది బావుంటుంది. ఇంకొకసారి మనం నెక్స్ట్ ఏం చేయాలి అని తెలుసుకోవడానికి, నెక్స్ట్ వాళ్ళకి ఆన్సర్ చెప్పడం వల్ల మనం కూడా ఈ ఆన్సర్‌ని తెలుసుకుంటాం. ఇంకొకసారి మనకి యూజ్ అవుతుంది. అవునా? అర్థమవుతోందా అండి? యెస్. యెస్. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్‌లో మనము ఈ బుక్ ఒకటి ఉందండి. థింక్ స్మార్టర్ అనేసి ఈ బుక్ ఒకటుంది. క్రిటికల్ థింకింగ్ టు ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఈ బుక్ ఒక్కసారి మీరు వీలున్నప్పుడు చదవండి. ఎందుకంటే, మనము వెళ్తున్నది ఇన్ని రోజులు మన వర్క్ చేసింది చిన్న పిల్లలతో. మనకంటే తక్కువ ఏజ్ ఉన్న, తక్కువ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో కాబట్టి ఆన్సర్ బాగా చేయగలిగాం. రేపు మనం బయటెళ్ళినప్పుడు మనకంటే పెద్దవాళ్ళుండొచ్చు, మనకంటే వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో, మనం ఆన్సర్ చేయలేము అని అనుకున్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకోవాలంటే మనకి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎంతసేపు మొబైల్స్ చూడడము, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన రీడింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇది చదవడం వల్ల ఇంకొంచెం మనం క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ ఉంటుంది. సో దట్ మీకు ఇది యూజ్ అవుతుందని నేను పెట్టాను. మీరు క్యాప్చర్ తీసుకోండి లేదంటే నేను మీకు పెడతాను. ఓకే. నెక్స్ట్ టిప్స్ టు ఇంప్రూవ్ క్రిటికల్ థింకింగ్. మీకు తెలిసిన ఏదైనా క్రిటికల్ థింకింగ్‌కి ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఉంటే చెప్తారా? అక్కడున్నవి కాదు. మీకు తెలిసినవి. ఏదైనా థింగ్‌ని డిఫరెంట్‌గా ఆలోచించు. ఓకే. ఏదైనా అంటే సంఘటనని ఇప్పుడు సపోజ్ ఒక హ్మ్. సిట్యుయేషన్ ఒకటి జరిగితే అసలు అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న అనలైజ్ చేసుకుంటే మనకు ఆ క్రిటికల్ థింకింగ్ కొంచెం డెవలప్ అవుతది. అవును. నెక్స్ట్ ఆ అండి? సిట్యుయేషన్‌లో మనం ఉండి ఆ సిట్యుయేషన్ మనకే జరిగింది అని ఇన్వాల్వ్ అయినప్పుడు దాని నుంచి ఔట్‌కమ్ అనేది మనం ఈజీగా తీసుకురాగలుగుతాము. అవును. ముందు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ సిట్యుయేషన్ అయినా. వాళ్ళ ఆలోచన ఏమి? వాళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారనేది మనం అర్థం చేసుకోగలిగితే, వెంటనే మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది మనకే ఆలోచనొస్తుంది. అర్థం చేసుకొని మనమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అశోక్ గారు మీరండి? రమణి గారు మీరు?
అన్మ్యూట్ చేసుకోలేదు అనుకుంటా మీరు. ఓకే. అంటే ఇప్పుడు నాకు అనిపించింది, పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళకి పీరియాడిక్ టేబుల్ చాలా క్రిటికల్ గుర్తు పెట్టుకోవడం. వాళ్ళకి ఏ ప్యాటర్న్ లో గుర్తు పెట్టుకోవాలి అనేది వాళ్ళకి ఒక సినిమాటిక్ స్టోరీ లాగా ఒక 10 minutes లో ఒక ఆర్డర్ స్టైల్ చెప్తే వాళ్ళు ఎగ్జామ్ కి ఎప్పుడు వెళ్ళినా ఆర్డర్ స్టైల్ లో గుర్తు పెట్టుకొని రాయగలుగుతారు. అట్లాగా ఎవరికి ఏది యూజ్ఫుల్ లో వాళ్ళకి సంబంధించిన టాపిక్ చెప్పడానికి వెళ్ళినప్పుడు యూజ్ అయింది ఒకటి మెథడ్ ఒకటి చెప్తే అన్నట్టు నాకు అర్థమవుతుంది. అంతేగాని క్రిటికల్ థింకింగ్ అంటే ఏదైనా మనకి కేస్ స్టడీ వచ్చినప్పుడు దాంట్లో థింకింగ్ చేయడమా లేదా ఈ విధంగా ఆలోచించడమా అన్నది నాకు ఇంకా డైలమాలో ఉంది. అవునండి. రెండు ఒకటే. మీరు చెప్తున్నది ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా మీరు ఎలా చదవాలి, ఏం చేయాలి అని నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు అడిగే క్వెషన్స్ కూడా మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసుంటుంది కాబట్టి మీరు ఈజీగా చెప్తున్నారు. అదే మనకంటే హయ్యర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గాని, హై నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గాని, వచ్చి మనల్ని క్వెషన్ చేసినప్పుడు మనకున్న సరౌండింగ్ ఎంత ఎంత దూరం అండి? మీరు మ్యాథ్స్ టీచర్. సో, మ్యాథ్స్ వరకు మీరు 100% ఎఫెక్టివ్‌గా, ఎఫిషియన్సీ‌గా ఉంటారు. కానీ సైన్స్, సోషల్‌లో ఉండరు కదా! అలానే ఎదురుగా ఉన్న పీపుల్ వాళ్ళు హెటెరోజేనియస్ గ్రూప్ అయ్యుంటారు. ఎక్కడెక్కడి నుంచో ఏదేదో వర్క్ చేస్తున్న వాళ్ళొచ్చుంటారు. సో, వాళ్ళకి మల్టిపుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో నాలెడ్జ్. సో, అందరిది కలిపితే మన నాలెడ్జ్ అవ్వాలి. అంత నాలెడ్జ్ ఉంటుందంటారా మనకి? అంత ఉండదు. ఒక్కొక్కసారి ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ మనం ఒక్క పాయింటెడ్ ఒక సర్కిల్‌లోనే మనం ఉన్నాం. మనకంత నాలెడ్జ్ లేదు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అన్నది యాస్ ఎ ట్రైనర్‌గా మనకి ఇక్కడున్న క్రిటికల్ థింకింగ్. కానీ మన లైఫ్‌లో అనుకోండి, మన లైఫ్‌లో అశోక్ గారు మీకు మ్యారేజ్ అయిందా అండి? నో మ్యామ్, అన్మ్యారీడ్ మ్యామ్. అన్‌మ్యారీడా? ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఒక అమ్మాయి అనుకోండి, మీరు ప్రపోజ్ చేయాలి. ఏం చేస్తారు? ఎలా ప్లాన్ చేస్తారండి? టాస్క్ ఇచ్చారు. సిగ్గుపడకండి. చెప్పండి. మీ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటాం గదా! లంచ్ కానీ డిన్నర్ కానీ పిలుస్తాడు మేడం. లంచ్‌కి గాని లంచ్‌కి గాని, డిన్నర్‌కి గాని పిలుస్తారు. తర్వాతండి? తర్వాత అయితే ఒక పువ్వు ఇస్తాడు. ఫ్లవర్ ఇస్తారా? ఓకే. ఆ, నెక్స్ట్? ముందైతే మాటల్లో దింపుతాడు. అంటే ముందు ఆ టాపిక్ ని అక్కడి దాకా తీసుకెళ్ళడానికి. నువ్వు చెప్తున్నావంటే హ్మ్. మణి తర్వాత? అశోక్ గారు చెప్పండి సార్. మణికంఠ గారికి మంచి ఎక్స్పీరియన్స్ సార్ ఉన్నట్టుంది. మణికంఠ కదా అతను మీరు చెప్తున్నారేంటి? ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. చెప్పనివ్వండి. ఎవరైతే ఏముంది. ఆయన క్రిటికల్ థింకింగ్ ఎలా ఉందో మనం తెలుసుకుంటాం కదా! ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత మళ్ళీ ఎఫెక్టివ్‌గా మేడం నాలెడ్జ్ ఉందో మనం కూడా తెలుసుకుంటాం కదా! ఈసారికి అవకాశం అశోక్ గారికి ఇస్తున్నాను. అశోక్ గారు అసలు మాట్లాడట్లేదు ఏంటండి? మీరు తెలుసుకోకపోతే ఎలా చేస్తారు? ఈ ముందు మెసేజ్ పెట్టు. టెక్నాలజీ వాడండి. మెసేజ్ పెట్టండి. తర్వాత అండి? అలాగే మన పోస్టర్ డిజైన్ నేర్చుకున్నాం మేడం. ఆ పోస్టర్ ఒకటి అంటే తన మైండ్ని అట్లా దించడం కోసం ఆ పోస్టర్ అట్లా డిజైన్ చేయ ఒకటి. కాదండి. మేము పోస్టర్ నేర్పించింది ఇంపాక్ట్ కోసం, ఏదో బిజినెస్ కోసం, అంటే మనం వీడియోస్ బాగుపడాలనండి. అమ్మాయి కాదు కూడా మేడం, మీరు పోస్టర్ వీడియోస్ పాడేస్తే మేమేం చేయాలి ఇంకా? నేర్చుకుని నేను ఇంప్లిమెంట్ చేయాలి కదా మేడం. అసలే ప్రవీణ్ సార్ చాలా స్ట్రిక్ట్. దిక్కులు చూడకుండా చదవండి అనే రకం మా సారు. మీరు సార్ నేర్పించిన దాన్ని ఇలా కూడా వాడతారా? రాసుకుంటున్నావా? అంటే అవకాశాలు రావాలి కదా మేడం, అక్కడే బోల్డ్ ఉంటాయేమో. అంతేనండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫస్ట్ అమ్మాయి దగ్గరికి మెసేజ్ పెడదాం అనుకున్నాం. మళ్ళీ పోస్టర్ పంపిద్దాం అనుకున్నాం. తర్వాత డిన్నర్‌కి పిలుద్దాం. వేరే టాపిక్ నుంచి అక్కడికెళ్దాం అనుకున్నాం కదా! అదే క్రిటికల్ థింకింగ్. మన గోల్ ఏంటి? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలి. దానికి మనం ఏ స్ట్రాటజీ వాడుతున్నాం అనేదే క్రిటికల్ థింకింగ్ అండి. అంతే, ఇంకేమి లేదు. అది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే, అమ్మాయిని పడేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. పెళ్లయిన తర్వాత యూజ్ చెయ్యం. అందుకే ఈ గొడవలన్నీ. అప్పుడు కూడా యూజ్ చేస్తే ఏ గొడవలు రావు ఎవరికీ. అందరూ హ్యాపీగా ఉంటాం. అంతే గదండీ! అప్పుడు యూజ్ చెయ్యం. అంతే. అప్పుడు మేము కాదు చెప్పినట్టు మేడం, వినాలి అంతే మీరు. హ్మ్. అంటే క్రిటికల్ థింకింగ్ చేసి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు క్రిటికల్ లో పడతాడు అబ్బాయి. అప్పుడు మీరు ఎలా పడినా అప్పుడు ఆ బ్రెయిన్ వాడట్లేదండి. ఇప్పుడు మీరు అడగగానే ఎంత ఆన్సర్ ఎంత చక్కగా చెప్పారు తెలుసా? కంటిన్యూయస్‌గా నెక్స్ట్ ఏంటి అసల మేము అడక్కముందే మీరే చెప్పేసారు అన్నీ ఆలోచించి. తర్వాత అమ్మాయి శారీ అడిగిందనుకోండి మ్యారేజ్ అయ్యాక, ఎలా చెప్తే ఈ అమ్మాయి పాజిటివ్‌గా తీసుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీరు? మన దగ్గర జేబులో పాకెట్‌లో మనీ లేదు.
ఆ విషయాన్ని ఎలా చెప్తే వైఫ్ అర్థం చేసుకుంటుందని ఏ రోజైనా మనం ఆలోచించాం. లేదు పో నా దగ్గర ఏంది ఎప్పుడు చీరలు కొంటుంటావు అంటాం. సో ఎప్పుడు ఎవరైనా ఎలా చీరలే. తీసుకుంటారండి? ఎప్పుడు చీరలు నగలే అమ్మాయిలకి ఏంటి అసలు మీరు అని అంటామా లేదా? సో వాళ్ళు ఎలా తీసుకుంటారు పాజిటివ్ గా? తీసుకోగలరా అసలు? ఆ రోజు మాత్రం నాకు ఐ లవ్ యూ చెప్పడానికి బిడ్డ పాపం మెసేజ్ పెట్టినాడు. అసలు తర్వాత స్టార్టింగ్ క్యాన్వా మ్యారేజ్ పోస్ట్ స్టార్టింగ్ లో పంపించారు. అయితే మళ్ళా నన్ను హోటల్‌కి అడగకపోయినా షాపింగ్ తీసుకెళ్లారు. వెళ్తావా? ఆ రోజు మనం స్ట్రాటజీ అడగకపోయినా అంతా యూజ్ చేసాం. తెస్తారు. మనకున్న క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసి మరి ఆ అమ్మాయిని పడేసినాం బాగుంది. తర్వాత వాడనే లేదే. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? సో క్రిటికల్ థింకింగ్ అనేది లైఫ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడాలండి. వాడట్లేదు మనం. కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అర్థమైందా అండి రమణి గారు ఇప్పుడు? చెప్పండి మేడం. అర్థం అయినట్టుందా? మీ క్వశ్చన్‌కి ఆన్సర్ దొరికిందా? దొరికింది మేడం. దొరికినట్టే ఉంది. అర్థం కావట్లేదు మేడం అంటారా? అది దొరుకుతుంది వెళ్ళిపోతుంది. ఎప్పుడోకప్పుడు పడుతుంది. ఎప్పుడోకప్పుడు పట్టుకుందాంలేండి. నో ప్రాబ్లమ్. సెషన్ అయ్యే లోపల మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నో ప్రాబ్లమ్. ఓకే ఓకేనా? ఓకే మేడం. అంతే అండి. ఇంకేం లేదు. దాంట్లో పెద్దగా కష్టమైన విషయం ఏమీ లేదు. సో మనము ఈ క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. టిప్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో మనము రెగ్యులర్ రొటీన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ చెప్తే మేడం ఏంది ఇన్ని చెప్తున్నారు. ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదులే అని మీరు సెషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి నేను అన్ని చెప్పను. సింపుల్ గా చెప్తాను. చూడండి ఈ 2000 కనిపిస్తున్నాయా? Yeah. ఇది కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుందా? మేడం. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఎస్ మేడం. చూడండి చూడండి నా వేలు బాగా చూడట్లేదు మీరండి. కనిపిస్తుందా? ఓ ఫింగర్ ఒకటే ఇది చూడండి ఎల్ షేప్ ఉంది. ఇది దీన్ని షో చేస్తుంది. ఇది 2. ఓకే. అందరూ చేస్తున్నారా? అశోక్ గారు మీరేం చెయ్యట్లేదండి. అమ్మాయి కోసమే చేస్తారా? మేము ఏదైనా చెప్తే చేయరా? అసలు ప్రాక్టీస్ చేయరా? ఆ ఆ అమ్మాయి కోసం కూడా ఏం చేయలేదు. ఆన్సర్ కూడా చెప్పలేదు మీరు అసలు. ఏం చేస్తారో పాపం ఎలా చేస్తారో. మణికంఠ గారు మీకు బాగా చెప్పించారు లైఫ్ లో యూజ్ అయ్యే లెసన్. ఈ సెషన్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు కానీ అది బాగా అర్థమవుతుంది. బాగా యూజ్ అవుతుంది కదా? ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మనకి మైండ్ఫుల్నెస్ వస్తుంది. ముద్ర అక్కడ మేడం. చూడకూడదు. ఐ మీన్ అంటే మనం ఒకే టైంలో 2 సైడ్ ఉన్న బ్రెయిన్ ని యూస్ చేస్తున్నాం. ఈ హ్యాండ్ ఒక పోస్చర్ చూపిస్తుంది. ఈ హ్యాండ్ ఒక పోస్చర్ చూపిస్తుంది. సో సేమ్ టైంలో బోత్ సైడ్ బ్రెయిన్స్ ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. అర్థమైందా మీకు? సో మనకి బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది అందుకోసమని. సార్ అశోక్ గారు ఎందుకు 3 ఫింగర్స్ చూపిస్తున్నారు మీరు? ఇది లేదండి థంబ్ లేదు. ఓకే ఇది ఉంది థంబ్. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. మణికంఠ గారు ఇది కూడా యూజ్ అవుతుందండి. ట్రై చేయొచ్చు. విఘ్నేష్ గారు మీరు కూడా చేయొచ్చు. ఓకే. పాప బాగా ట్రై చేస్తున్నారు. తనకి నేర్పించండి కదా. పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే. క్వశ్చన్స్ మనం పిల్లలు మనల్ని అడుగుతుంటే మనం విసుక్కుంటాం. ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మాకు అసలు ఫీజు కట్టేసినాం అన్నీ అయిపోయింది. స్కూల్లో అడగాలి ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగొద్దు అనే రేంజ్ లో మనం అనుకుంటాం. కానీ అది కాదండి కరెక్ట్. మనం వాళ్ళ క్వశ్చన్ వినాలి. అప్పుడే మనకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. అవునా కాదా అండి? యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ ఎంప్లాయీ గా, యాజ్ ఎ టీచర్ గా మనకి ఎక్కువ ఆన్సర్స్ దొరకాలంటే పిల్లలు ఏం చెప్తున్నారు అనేది మనం వినాలి. ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం డౌట్స్ అడుగుతున్నారు అనేది కూడా మనం వింటే అప్పుడు మన క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అవునా? చాలా మంది సండేస్ పజిల్స్ అన్ని ఫిల్ చేస్తుంటారు కదా. ఈనాడు పేపర్, వార్త బుక్ వస్తుంది కదండి. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. పజిల్ సాల్వింగ్ చేస్తుంటారు కదా చాలా మంది. అది చేసినా కూడా మనకి చిన్నప్పుడు క్రిటికల్ థింకింగ్ చేసేవాళ్ళం అనే మేడం. ఎబిలిటీ. ఇప్పుడు ఏమైందండి? బుక్ రావట్లేదా మీ ఇంటికి? బుక్ రాదు.
ఇప్పుడు పిల్లలు కూడా చాలా వరకు అది చెయ్యట్లేదు మేడం. ఎక్కడో ఎవరో ఒకరు చేయించాలండి. తగ్గిపోయింది. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ లో ఎంతసేపు మొబైల్ స్క్రీన్ టైం తప్పితే అసలు మనం మన బ్రెయిన్ కి మన హ్యాండ్ కి కోఆర్డినేషన్ లేదు. మనం ప్రాక్టీస్ చేయట్లేదు. ఎలా వస్తుంది వాళ్ళకి? హ్యాండ్ రైటింగ్ కావచ్చు, థింకింగ్ ఎబిలిటీస్ కావచ్చు, ఏదైనా కూడా. సో మనం ప్రాక్టీస్ అనేది మనము చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర కూడా చేయించగలగాలి. అప్పుడు మనకే కదా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మన పిల్లలు కూడా బాగా ఆలోచించగలిగితే మన సిట్యుయేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ సిట్యుయేషన్‌ని మనం కూడా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అవునా? దాంట్లో కూడా ఎస్ మేడం. స్ట్రాటజీ గేమ్స్ కొన్ని ఉంటాయండి. అవి కూడా ప్లే చేయించొచ్చు పిల్లలతో. నేను ఒకటి మీకు చెప్పిస్తాను. ఇక్కడ కుదరదు. మీ రైట్ హ్యాండ్ ఉంది కదండీ! రైట్ హ్యాండ్ ఎస్. రొటేట్ చేయండి రౌండ్‌గా. కంప్లీట్ రొటేట్ చేయాలండి. కంప్లీట్. జెయింట్ వీల్ తిరుగుతుంది అలాగా. సో ఇది క్లాక్ వైజ్ చేస్తున్నారు. అశోక్ గారు చాలా ఫాస్ట్ గా బీభత్సంగా చేస్తున్నారండి. వెరీ గుడ్. సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ చేయండి. బోత్ హ్యాండ్స్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఓకే. ఇప్పుడు 2 హ్యాండ్స్ చేస్తున్నారా? సూపర్ అశోక్ గారు. ఇప్పుడు అలాగే రైట్ హ్యాండ్ రైట్ సైడ్ తిప్పండి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తిప్పండి. తిప్పండి. ఆపోజిట్ ఇలా తిప్పాలి. వస్తుందా? రైట్ హ్యాండ్ ముందుకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి. సేమ్ టైం లో రైట్ హ్యాండ్ ముందుకి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తిప్పాలి. ఏంటో మేడం క్లాస్ చెప్పమంటే మాకు అన్ని పనులు చెప్తున్నారు. ఎక్సర్సైజులు చేపిస్తున్నారు. వద్దు మాకు ఈ మేడం అని చెప్పేస్తారేమో రేపటి నుంచి కదా. ఆ లేదు సేమ్ మేడం, టైం క్లాస్ మనం చాలా both ఇంట్రెస్టింగ్ గా hands ని ఉంది. యూస్ చేయడం అండి. అలా చేయడం వల్ల మన క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ స్ట్రాటజీ గేమ్స్. అందువల్ల పిల్లలకి మనకి కూడా మంచిగా ఉంటుంది. సో అవన్నీ ఎక్కువ సార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ డిబేట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము మనకెందుకులే ఇవంతా పొలిటికల్ అన్నట్టు వెళ్ళిపోతుంటాం కదా. అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. ఎందుకంటే మనకు నాలెడ్జ్ వస్తుందని కాదు, మనం కూడా మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలి కదా. కాబట్టి ఏ సిచ్యువేషన్ లో ఏ డిబేట్ అయినా మనం పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాలి. అట్లీస్ట్ ట్రై చేయాలి వినడానికైనా. అప్పుడు మనం ఎవరు ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ ని ఎలా వాళ్ళ ఓన్ గా తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని వాళ్ళు ఎలా మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తున్నారా? లేకపోతే పెంచుతున్నారా? గొడవ ఏమన్నా ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారా? అనేది మనకు తెలుస్తుంది. సో, మనం ఏం చేయగలం? మనకి లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ వచ్చినా ఎలా బయటెళ్ళొచ్చు? ఎలా దాంట్లో నుంచి ముందుకెళ్ళొచ్చు? అనేది మనకు కూడా ఒక స్ట్రాటజీ అనేది వస్తుంది. సో, డిబేట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం బాగా పార్టిసిపేట్ చేయడం వల్ల మన నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే. ఎనీ క్వెషన్స్ అండి? ఏదానా? బాగా ప్రాక్టీస్ చేయాలా మేడం? ఏం ప్రాక్టీస్ చేస్తారు? చాలా కొత్తగా ఉంది. అంటే ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మనము కోచ్ గా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చెప్పాలి కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం కొన్ని బుక్స్ చదవాలి అండ్ కొన్ని కేస్ స్టడీస్ చెయ్యాలి. సో థింక్ చేయాలి. ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ ని తీసుకొని కేస్ స్టడీ లాగా థింక్ చేయాలి. దానికి బెస్ట్ ఆన్సర్ ఏదో సజెస్ట్ చేయగలగాలి. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇందులో మనం కొంచెం ఇంప్రూవ్ అవుతామని. అవును. ఇప్పుడు మనం ఏ టాపిక్ అయితే చెప్పాలని అనుకుంటున్నామో, ఆ టాపిక్ ని ఖచ్చితంగా దానికి సరౌండింగ్స్ ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ మనకు తెలిసుండాలి. తెలిసుంటేనే రేపొద్దున వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినా ఆడియన్స్ పిల్లలయ్యుండొచ్చు, పెద్దవాళ్ళయ్యుండొచ్చు. మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. మరీ డెప్త్ లోకి వాళ్ళు అడిగినప్పుడు చెప్పలేకపోయినా పర్లేదు. మినిమమ్ నాలెడ్జ్ అయితే మనం గ్యాదర్ చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్తున్నది క్రౌడ్ ఉన్న సిట్యుయేషన్ కదా. ఇన్ని రోజులు మనకు అలవాటైన క్లాస్ రూము, అలవాటైన పిల్లలు కాబట్టి రేపు చెప్తాలేరా అని మనం ఏదో బెదిరించి బయటొచ్చేయొచ్చు గానీ, ఇక్కడ కుదరదండి అవంతా. కాబట్టి మనం ఆన్సర్ చెప్పే రావాలి. చెప్పి రావాలంటే ముందు మనకు తెలిసుండాలి కదా. సో, మనం ఏదైతే పర్టిక్యులర్ టాపిక్ అనుకుంటున్నామో దాన్ని కంప్లీట్‌గా క్లియర్‌గా తెలుసుకొని దాంట్లో మనం ముందుకెళ్ళాలి తప్పితే, మనకు తెలియకుండా అస్సలు మనం ఆడియన్స్ ముందుకి వెళ్ళకూడదు. మంచి నాలెడ్జ్ తీసుకొని వెళ్ళాలి. ప్రాక్టీస్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బాగా చెప్పగలరనమాట. అలా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా అండి? థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు.
అండ్ పార్టిసిపెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీన్ టైం మన అవినాష్ గారు సమ్మరైజ్ చేస్తారు. యా మాధవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాకు క్రిటికల్ థింకింగ్ ఎంత ఇంపార్టెంటో ట్రైనర్గా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా మనకి క్రిటికల్ థింకింగ్ ట్రైనర్గా మనకి ఎంత ఉపయోగం అంటే మన ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అంటే వాళ్ళ ఆన్సర్ సాటిస్ఫైగా చెప్పాలని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్స్ టు క్రిటికల్ థింకింగ్, అంటే మనకి క్రిటికల్ థింకింగ్ చేయాలంటే కనుక సో మనకి మెయిన్గా ఓపెన్ మైండ్నెస్ ఉండాలని చెప్పారు. అంటే వాటి ఏదైనా సబ్జెక్ట్ గురించి నాలెడ్జబుల్ గా చెప్పాలి, నాలెడ్జ్ ముందు మనకు ఉండాలి, దాన్ని నాలెడ్జ్ పెంచుకోవాలని మాకు బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్ బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలని, లాజికల్ గా ఎలా ఇవ్వాలి ఏంటనేది మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో అండ్ ఎనలిటికల్ థింకింగ్, ఏ పార్ట్స్ గా చెప్పి మన ఆడియన్స్ కి చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తే మనకి ఈ క్రిటికల్ థింకింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ చెప్పారు. మనకి ఈ క్రిటికల్ థింకింగ్ కి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ క్లారిటీ, మనం చెప్పే టాపిక్ మీద ఆ క్లారిటీ కనుక మెయింటైన్ చేస్తే కనుక సో మనకి క్రిటికల్ థింకింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా మనం క్రిటికల్ థింకింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్యురసీ అండ్ రెలవెన్స్ లాజిక్, మనం చెప్పే టాపిక్ యాక్యురసీగా ఉండాలి అండ్ నెక్స్ట్ రెలవెంట్ గా ఉండాలి. సో ఏదైనా మన ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు రెలవెంట్ గా చెప్పాలి. అంటే ఒక టాపిక్ మీద తీసుకొని ఇంకో టాపిక్ వెళ్తే అలా వెళ్ళకూడదని మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ డెప్త్, అంటే అక్కడ మన ఎదురుగుండా ఆడియన్స్ ని బట్టి ఆ డెప్త్ మనం చెప్పాలి. అంటే పెద్దవాళ్ళకైతే కొంచెం డెప్త్ గా చెప్పాలి, చిన్న వాళ్ళకైతే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అండ్ నెక్స్ట్ ఫెయిర్నెస్, సో ఎప్పుడైతే ఆ విషయం గురించి తెలియదో వీ హ్యావ్ టు యాక్సెప్ట్, మనం యాక్సెప్ట్ చేయగలిగితే మన మీద వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ తెలియని విషయాలు అసలు మనం చెప్పకూడదని సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అండ్ నెక్స్ట్ మనకి ఒక బుక్ రిఫర్ చేశారు, ఈ క్రిటికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, దాని గురించి ఎలా చెప్పాలి ఏంటి అనేది. సో ఆ బుక్ పేరు థింక్ స్మార్టర్. ఈ బుక్ కనుక మనం రిఫర్ చేస్తే సో ఈ క్రిటికల్ థింకింగ్ మనం చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని టిప్స్ చెప్పారు మనకి, ఈ క్రిటికల్ థింకింగ్ ఎలా అప్లై చేసుకోవాలి మన లైఫ్ లో. అండ్ నెక్స్ట్ మనం ట్రైనర్ గా స్టేజ్ మీద ఎలా అప్లై చేసుకోవాలి అంటే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో కొన్ని లైక్ ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అని ఒక క్వశ్చన్ వేశారు. సో అక్కడ మనం ఎలా క్రిటికల్ గా ఆలోచిస్తాం, అలాగే మనం స్టేజ్ మీద కూడా అలాగే క్రిటికల్ థింకింగ్, అంటే క్రిటికల్ థింకింగ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మన స్టేజ్ మీద అనేది ఎలాంటి ఆడియన్స్ అయినా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎంత మనకన్నా పెద్దవాళ్ళు, ఐ మీన్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా మనం హ్యాండిల్ చేయొచ్చు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ విఘ్నేశ్వరరావు గారు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మనం అన్కంఫర్టబుల్ జోన్ నుంచి కంఫర్ట్ లోకి రావడానికి ఎలా ప్రయత్నం చేయాలో మేడం గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారండి మాకు. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, దాని ఒక ఆపర్చునిటీస్, ఎలిమెంట్స్, మన క్లారిటీగా ఉండాలి, మన ఆలోచన చాలా యాక్యురేట్ గా ఉండాలి, రెలవెన్స్ గా ఉండాలి అని చెప్పారు. ప్లస్ టూల్స్ కూడా చెప్పారు మేడం గారు. సోక్రాటిక్ క్వశ్చన్స్ అలాగే మనం చావులో ఎలా మనకి ఒరిజినల్ థింకింగ్ మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలియాలి అని చెప్పారు మేడం గారు. మైండ్ మ్యాపింగ్, విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, స్వాట్ అనాలిసిస్, మిచెల్ కలెట్ రాసిన థింక్ స్మార్టర్ అనే బుక్ కూడా మేడం గారు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ టిప్స్ కూడా చెప్పారు, బాగుందండి. చాలా మనం క్వశ్చన్స్ చేసుకోవటం, స్ట్రాటజీ
గేమ్స్ లో పిల్లల్ని పాల్గొనటం, మనం కూడా పాల్గొనటం వల్ల పజిల్స్ సాల్వ్ చేయటంలో కూడా మనకి క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎస్ మ్యామ్, రాజీ మ్యామ్ అడగవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. మేడం, నేను కొన్ని విషయాలు మీ దగ్గర పర్సనల్ గా నేర్చుకోవాలనుకుంటున్నాను. మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చా మేడం? చేయొచ్చండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ రాజీ గారు. థ్యాంక్ యూ సార్. రమణి గారు మీకు డౌట్ అన్నారండి.